హలో ఎవ్రీవన్, ఇంట్లోనే ఆదివాసి భృంగరాజు హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. కోకోనట్ ఆయిల్ 1 లీటర్ తీసుకోవాలి. ఒక స్మాల్ కప్ మెజర్మెంట్ కోసం తీసుకోవాలి. దాంతోనే మనం అన్ని కొలతలు తీసుకుంటున్నాము. కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల భృంగరాజు ఆయిల్ లీవ్స్, 1 కప్పు హాఫ్ కప్ వెట్టివేరు, 1 కప్పు కర్రీ లీవ్స్, హాఫ్ కప్ ఫ్లెక్స్ సీడ్స్, 1 కప్పు గ్రేటెడ్ ఆమ్లా, 1 కప్ హైబిస్కస్ ఫ్లవర్, 1 హాఫ్ కప్ పెనుగ్రిక్ సీడ్స్ మెంతులు, సన్నగా తురిన 1 కప్పు ఆనియను, గోరింటాకు ఆకులు 1 కప్పు, అన్నీ సమానంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా దిట్టమైన కడాయి, మందంగా ఉన్న కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ముందు కడాయిని కాసేపు వేడి చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం. కోకోనట్ ఆయిల్ 1 లీటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని హీట్ చేసుకోవాలి. బాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆమ్లా, ఆనియన్ సిమ్లో పెట్టుకొని మాత్రమే అన్నీ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్, కరివేపాకు ఆకులు, గోరింటాకు ఆకులు, రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత వెట్టివేరు, కొంచెం దాసాని పూలు రెక్కలు తీసుకోండి, బాగుంటుంది. మెంతులు ఆఖరిగా, ఫ్లెక్స్ సీడ్స్ కూడా అన్నీ తీసుకొని బాగా మరిగిస్తూ సిమ్లో పెట్టి, అది మర్చిపోవద్దు, సిమ్లోనే అంతా బాగా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గంటి తీసుకొని. తర్వాత 2 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. 5 మినిట్స్కి ఇలా అవుతుంది. 15 మినిట్స్ తర్వాత బాగా ఆయిల్ అంతా పీల్చేసుకొని అన్నిటినీ బాగా మనకి హాఫ్ వచ్చేస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. 25 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత మనం ఒక ఫిల్టర్ తీసుకొని ఒక కంటైనర్లో చెమ్మ లేకుండా దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి. చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంతేనండి, భృంగరాజ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది.